వెల్కమ్ టు టీవీ11 నా పేరు పద్మ. వివరాలు వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. విద్యుత్ సమస్యలకై ప్రభుత్వంపై ఒత్తిడి, 3వ రోజుకు చేరుకున్న టీడీపీ దీక్ష. విద్యార్థులతో తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరాలి, కేసీఆర్. ఈఎస్ఐ ఆసుపత్రిలో రోగులను పరామర్శించిన ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి. బాబ్లీ ప్రాజెక్టుపై ముగిసిన అఖిలపక్ష సమావేశం. ఫ్లెక్సీల వివాదంలో జూనియర్ ఎన్టీఆర్. సముద్ర తీరంలో వింత, ఒడ్డుకు చేరిన 20 టన్నుల తిమింగలం. న్యూస్ ఇన్ డీటెయిల్స్. కరెంటు కోత సర్ఛార్జీలు తగ్గించాలనే విషయంపై వామపక్షాలు తీవ్ర ఒత్తిడిని ప్రభుత్వంపై తెస్తున్నది. టీడీపీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, 2 ఎంపీలు 3 రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు సంబంధించి కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రాజెక్టులు కట్టాలని, థర్మల్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే దానికి టీడీపీ నాయకులు, ప్రతిపక్షాలు అడ్డుకుంటూ ఇప్పుడు కరెంటు కోత గురించి దీక్షలు చేయడం సరికాదని, వాళ్ళ ధోరణి మార్చుకొని దీక్ష విరమించాలని కోరారు. దీనికి టీడీపీ ఎమ్మెల్యేలు స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీల మీద అబండాలు వేసి చేతగాదని ప్రక్కకు తప్పుకోవడం ప్రభుత్వానికి తగదని మాట్లాడారు. ఇప్పటికైనా ఒక ప్రత్యామ్నాయ పద్ధతి ఏర్పాటు చేయాలని, తాత్కాలికంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపాలని వారు కోరారు. ప్రభుత్వం దిగివచ్చి ప్రజల సమస్యలను కొంతవరకైనా మెరుగుపరిచే వరకు తమ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా దీక్ష కొనసాగిస్తామని టీడీపీ నాయకులు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ఊపిరిగా పురుడు పోసుకున్న తెలంగాణ నేతలు గత కొంతకాలంగా వెనకబడి ఉన్నారు. ఇలా ఉంటే ఉద్యమం కొనసాగదని తెలిసి టీఆర్ఎస్ నేత కేసీఆర్ మౌనాన్ని వీడారు. తెలంగాణ ఉద్యమాన్ని విద్యార్థులతో తారస్థాయికి పెంచాలని నిర్ణయించారు. అయితే ఈసారి ఉద్యమంలో విద్యార్థులే కీలక పాత్ర పోషించాలని ఆలోచించారు. ఇందులో భాగంగా విద్యార్థులు, యువజన సంఘాలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చే ధోరణిలో లేదని కేసీఆర్ విమర్శించారు. ఇకపై ప్రజల్లో ఉంటూ ప్రజలను చైతన్యపరుస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి సలీం జావీద్తో కలిసి ఈఎస్ఐ ఆసుపత్రికి ప్రత్యేకంగా సందర్శించారు. అక్కడ వైద్యులు రోగులు నిర్లక్ష్యం చేస్తున్నారని, సరైన వైద్యం అందించడం లేదని విషయంపై ఆర్ఎంఓతో మాట్లాడారు. ప్రత్యేకంగా వచ్చే రోగులనే కాక అందరికీ మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఆర్ఎంఓ కూడా వారితో మాట్లాడి రోజు జరిగే కార్యాచరణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముఖ్తార్, సయ్యద్, గంటా మల్లేష్, మహమ్మద్ యూనస్, యాకూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నది లేదని యాక్చువల్ 1 డే పోస్టెడ్ ఉంది గ్లోబల్ డాక్టర్ మా అంటే ప్రాబ్లమ్ ఈజ్ దట్ కమ్స్ అండర్ సెకండరీ కేర్. సో ఈఎస్ఐ సీసీ గ్రేట్ గ్లోబల్ రియంబర్స్మెంట్ ఆల్ సెకండరీ కేర్ అయితే ప్రస్తుతానికి డాక్టర్స్ ఏమంటే సార్ టైప్ ఈజ్ ఓన్లీ ఫర్ సూపర్ స్పెషల్. ఇవన్నీ సెకండరీ కేర్ కిందకి వస్తాయి కాబట్టి మేము డబ్బులు ఎందుకు పే చేయాలని ఎస్ఎంసీ ఇప్పుడు 3 నెలలు అయింది మాకు. లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. వెంటిలేటర్ ఆల్సో సెకండరీ కేర్ అంటాడు. దట్ ఈస్ ఎ ప్రాబ్లమ్.
Why it is delayed, sir? This surgery is supposed to be done last week. చెప్పాను కదా, ఫస్ట్ థింగ్ ఈస్ డాక్టర్ ట్రాన్స్ఫర్ టు అప్రాన్ ప్రమోషన్. సెకండ్, నా గంగాధర్ ఈ ఫెల్ డౌన్ రోగిజా ఆల్రెడీ ప్లేట్స్ ఉన్నాయి. సో దానిపైన మాట్లాడు అది అగైన్ అడ్వాన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే మా హాస్పిటల్లో 60% కొట్టేశారు. ఆ కొత్త కన్స్ట్రక్షన్ 2 ఏళ్ల నుంచి నడుస్తున్నాం. ఇదివరకు 14 ఆపరేషన్ టేబుల్స్ నడిచేస్తే మేము 6 టేబుల్సే రన్ చేస్తున్నాం. ఇక దాంతో వస్తాయి కదా పేషెంట్స్ వెయిట్ చేస్తే ఉండాల్సి వస్తుంది. చేయడానికి రెడీగా ఉండడానికి జాగా లేదు. సర్జరీస్ కూడా గెటింగ్ పోస్ట్ रिगार्डिंग ले रहा हूँ My hospital. మన హాస్పిటల్. ఓకే సార్, ఐఎమ్ రియల్లీ సారీ. మన హాస్పిటల్ దట్ ఈస్ ది ప్రాబ్లమ్. అదర్వైజ్ అసలు వెయిటింగ్ లిస్ట్ ఉండే సమస్య లేదు. ఎందుకంటే చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లిస్ట్ పెరిగిపోతుంది. అది మన ఆపరేటింగ్ మైక్రోస్కోప్ చిన్న పార్ట్ పోయింది, ఆ స్పేస్ పార్ట్ ఎక్కడ బయట నుంచి రావాలి. 4 రోజులు అయ్యేటప్పటికి 60 మంది పేషెంట్లు జమ దానికి మైక్రోస్కోప్ ఆఫ్టర్ అదర్వైజ్ ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ సెకండరీ కేర్ అయితే ఒకటే మార్గం ఏంటంటే వాళ్ళు డబ్బులు పే చేసుకున్నాక రీఎంబర్స్మెంట్కి అప్లై చేసుకోవాలి. ప్రస్తుతానికి అది దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నారు. డైరెక్టర్ బోషుకు టైఅప్ విత్. आज जुबली हिल्स के MLA आली जनाब पी विष्णुवर्धन रेड्डी साहब वे भी ESI हॉस्पिटल को विज़िट करें, जिसमें उनके चाहने वालों में से बहुत ही करीबी 3 पेशेंट यहाँ पे एडमिट है. पता चला कि हॉस्पिटल में थोड़ी लापरवाही हो रही, बल्कि इमीडिएटली विष्णुवर्धन रेड्डी साहब फ़ोन करें, जावेद भाई ESI हॉस्पिटल में पेशेंट्स के साथ लापरवाही हो रही, मैं वहाँ पे आ रहा हूँ, आप भी आइए. जैसा पता चला मैं पूरे हैरागढ़ डिवीज़न के सीनियर कांग्रेस लीडर्स को, सोशल वर्कर्स को इत्तला दिया और सबको लेके यहाँ पे उनका इंतज़ार करें. वो आए, डॉक्टर से बात करें, सुपरिटेंडेंट से बात करें, RMO से बात करें. बात करने के बाद में सुपरिटेंडेंट और CS RMO दोनों भी एश्योरेंस दिए कि नहीं, थोड़ा कुछ सर्जन्स यहाँ से ट्रांसफ़र होने की वजह से थोड़ा ऑपरेशंस थोड़े पोस्टपोन हुए. लापरवाही कुछ भी नहीं होगी इंशाल्लाह. हम ये पेशेंट्स नहीं, सब पेशेंट्स का स्पेशल केयर लेंगे. और MLA साहब उनकी बात से सहमत हुए, पेशेंट्स को विज़िट करें और पेशेंट्स को फ्रूट्स वगैरह भी तकसीम करें. मैं तमाम लेबर तबका जो है उनके तरफ से अपील करता हूँ, गवर्नमेंट से मुतालबा करता हूँ, ये जो हॉस्पिटल है ये स्टेट गवर्नमेंट के अंडर में है. जो भी लेबर मिनिस्टर है और लेबर कमिश्नर है, इस पर तवज्जो दे और हॉस्पिटल को एक सरप्राइज़ विज़िट करें, ताकि दूसरे पेशेंट्स के साथ अगर कोई लापरवाही हो रही तो उनकी वो लापरवाही को ख़त्म करें और उनकी सेहत में इजाफ़ा करें. और अल्लाह ताला से दुआ करता हूँ जो भी पेशेंट्स यहाँ पे एडमिट हैं उनको अल्लाह ताला जल्द से जल्द उनकी बीमारियों से उनको मुब्तला करें और जल्द से जल्द वो अपने घर जाए. इसी के साथ मैं MLA साहब का भी शुक्रिया अदा करता हूँ. जैसा उनके तला मिली कि पेशेंट्स को ऐसा लापरवाही हो रही, तो इमीडिएटली आप लोगों ने देखा, आपके चैनल के ज़रिए आप लोगों ने देखा कि ड्राइवर नहीं रहने के बावजूद भी खुद वो कार सेल्फ ड्राइव करते हुए आज यहाँ पे आए हैं. इससे पता चलता है MLA विष्णुवर्धन रेड्डी साहब गरीबों के कितने करीब है. जिस तरीके से उनके वालिद गरीबों के अन्नदाता बोल के नाम कमाए थे, उन्हीं के वालिद के नक्शे कदम पे चलते हुए यकीनन विष्णुवर्धन रेड्डी साहब अक़लियतों का ना बल्कि गरीबों का दिल जीत रहे हैं. मैं फिर एक बार तहे दिल से उनका शुक्रिया अदा करते हुए रुखसत होता हूँ. जय हिंद, जय PGR. पेशेंट्स कहाँ के रहने वाले हैं और कितने पेशेंट्स हैं, क्या प्रॉब्लम से क्या है, तो कितने दिन से एडमिट है? अलग अलग जगह के पेशेंट्स हैं. कुछ उनकी हल्के के भी है जुबली हिल्स के, कोई खैरताबाद हल्के के है, कोई कुतुबुल्लाहपुर हल्के के है, कोई सनत नगर हल्के के है, जो उनके वालिद को चाहते और उनको भी चाहते, जबकि वहाँ के लोकल लीडर्स को इत्तला नहीं देते हुए
विष्णुवर्धन रेड्डी साहब को फ़ोन किया, दवाखाने में से रोते हुए फ़ोन किया। जिस तरीके से पेशेंट्स के बारे में इत्तला मिली, इमीडिएटली उन्होंने एक्शन लिए और आज आके जो है मैनेजमेंट से बात की, सुपरिटेंडेंट से बात की, आरएमओ साहब से बात की और उनके एश्योरेंस पे इसमें ऐसा कोई बात नहीं है कि हॉस्पिटल में थोड़ा सा लापरवाही भी है और इंशाल्लाह हम उनके साथ उनके पीछे पड़ेंगे। और वो कुछ वर्कलोड भी ज़्यादा है और कुछ उनके जो सर्जन्स वगैरह उनकी भी कमी है। जो डिटेल में जाते हुए जो भी डायरेक्टर है उनसे बात करेंगे और जो इसमें खामियां हैं उसको हमारी गवर्नमेंट की तरफ से कंसर्न मिनिस्टर की नोटिस में ले आके, कंसर्न डायरेक्टर के नोटिस में ले आके वो खामियों को पूरा करने की कोशिश करेंगे। బాబ్లీపై ముగిసిన అఖిలపక్ష సమావేశం. అఖిలపక్ష నేతలు కిషన్ రెడ్డి మరియు కడియం శ్రీహరి మాట్లాడుతూ బాబ్లీపై రివ్యూ పిటిషన్ వేయాలని కోరాం. అలాగే ప్రధాని దగ్గరకు అఖిలపక్ష నేతలను తీసుకెళ్లాలని, త్రిసభ్య కమిటీ అధికారులు ఇవ్వాలని కోరామన్నారు. న్యాయ సలహా తీసుకుని రివ్యూ పిటిషన్ వేస్తామని సీఎం కిరణ్ హామీ ఇచ్చారు. అలాగే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని కిరణ్ హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి త్రిసభ్య కమిటీ ఏదైతున్నదో త్రిసభ్య కమిటీ యొక్క అధికారాలు ఏంటి, ఏ రకంగా 60 టీఎంసీలు వాడుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందో 60 టీఎంసీల కంటే ఒక్క చుక్క కూడా మహారాష్ట్ర వాడుకోకుండా చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టుది, త్రిసభ్య కమిటీది. కాబట్టి ఈ విషయంలో కూడా పూర్తి క్లారిటీ తోటి రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చూశాము, ఏ రకమైనటువంటి తయారీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమి చేయాలనేటువంటి అవగాహన లేదు. ఇట్లు వాడుకుంటున్నదా, ఎక్కువ వాడుకున్నదా దాన్ని క్వాంటిఫై చేసే విధంగా కేంద్ర ప్రభుత్వము సిడబ్ల్యూసి ద్వారా మరి దాన్ని మెజర్మెంట్స్ చేయాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. ఒకవేళ 60 టీఎంసీలకు లోబడి వాడుకుంటే బాబ్లీని అనుమతించాలి, 60 టీఎంసీలు ఎక్కువ వాడుకుంటే బాబ్లీని అనుమతించడానికి కూడా వీలు లేదని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక మూడవది సూపర్వైజరీ కమిటీ సూపర్వైజ్ చేయడానికి 3 మెన్ కమిటీని ఏదైతే ఏర్పాటు చేశారో ఆ 3 మెన్ కమిటీకి సంబంధించినంత వరకు అది పని చేయలేదు అని స్పష్టంగా చెప్పాం. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో బాబ్లీ ప్రాజెక్టుపై అఖిలపక్ష సమావేశం మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనసాగాయి. బాబ్లీపై రివ్యూ పిటిషన్ వేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పట్టువదలని విక్రమార్కుడ్ల టీడీపీ బాబ్లీ ప్రాజెక్టుపై రివ్యూ పిటిషన్ వేయాలని వాదిస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసే ఆలోచనలో లేదు. తెలంగాణ ప్రజలు మేలు కోసం రివ్యూ పిటిషన్ వేయాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం వారికి నచ్చజెప్పటానికి ప్రయత్నిస్తుంది. ఈ అఖిలపక్ష సమావేశాల్లో టీడీపీ తరపు నుండి కడియం, ఎర్రబెల్లి, మండవ వెంకటేశ్వరరావు, వైసీపీ నుంచి సంకినేని వెంకటేశ్వరరావు, కేకే మహేందర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, బాచిరెడ్డి హాజరయ్యారు. టీఆర్ఎస్ నుంచి పోచారం, విద్యాసాగర్, వినోద్ హాజరవ్వగా సిపిఐ నుంచి జూలకంటి, మల్లారెడ్డి, బీజేపీ నుంచి శేషగిరిరావు, ఎంఐఎం నుంచి జాఫర్ పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి మనవడు బాదుషా హీరో జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ ఫ్లెక్సీల వివాదం తిరుగుతోంది. 2 రోజుల క్రితం మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఫ్లెక్సీలో కొడాల నానితో పాటు జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ దర్శనమిచ్చింది. జగన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశానని సతీష్ వివరణ ఇవ్వడంతో ఆ సమస్య సద్దుమణిగింది. ఇది జరిగిన 2 రోజుల తర్వాత షర్మిల పాదయాత్రలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ మరలా ఫ్లెక్సీలో దర్శనమిచ్చింది. దీనితో ఎన్టీఆర్ అభిమానులు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఎన్టీఆర్ బొమ్మను ఫ్లెక్సీపై కనబడకుండా మూసివేశారు. బెజవాడ ఎన్టీఆర్ సర్కిల్లో ఫ్లెక్సీల గొడవ కల్లోలం సృష్టిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ మా పార్టీ సభ్యుడు, అట్లాగే మా పార్టీ ఫౌండర్ అధినేత నందమూరి తారక రామారావు గారి మనవడు. ఆయనని ఈ కుటుంబం అంతా కలిసికట్టుగా పనిచేసే కుటుంబం. చిన్న చిన్న అలకలు ఉండొచ్చు, అది కూడా లేవు, ఉండొచ్చు, కానీ ఆయన్ని పార్టీ నుంచి వేరు చేయడం ఎవరి వల్ల కాదు. అది దానికి వాళ్ళు కుట్రల కుతంత్రాలు పన్నుతున్నారేమో, వారి ఆటలు సాగనేమో కూడా. మా చంద్రబాబు నాయుడు గారు అందరినీ కలుపుకుని హరికృష్ణ గారిని కానివ్వండి, మన జూనియర్ గారిని
అట్లాగే బాలకృష్ణ గారిని అందరినీ కూడా కలుపుకుని ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తారు. వారికి ఏంటంటే వారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకున్నా, లేకపోతే విజయమ్మ బొమ్మ పెట్టుకున్నా, షమ్ల బొమ్మ పెట్టుకున్నా, జగన్ బొమ్మ పెడితే ఓట్లు రావనే కాన్ఫిడెన్స్ లేక, వారి నాయకుల మీద వారి కాన్ఫిడెన్స్ లేక మా నాయకుడిని అరువు తీసుకెళ్లి వారిని ఫ్లెక్సీల మీద పెట్టుకోవడం జరుగుతుంది. అది వారి దౌర్భాగ్యం, వారి దుస్థితి, వారి పార్టీ దుస్థితి. సముద్ర తీరంలోని మత్స్య సంపద ఆధారంగా సుమారు 18 కిలోమీటర్ల తీరం చుట్టుప్రక్కల జనం జీవనం సాగిస్తున్నారు. అక్కడ ఇప్పుడు ఒక వింత జరిగింది. 20 టన్నులు బరువు, 30 అడుగుల పొడవు గల పెద్ద చేపను వారు గమనించారు. అలాంటి చేపలు ఇంకా ఆ తీరంలో ఉన్నాయని, డ్రిల్లింగ్ మరియు బాంబులు వేయడం వలన మత్స్య సంపద తగ్గుతుందని వారు వాపోయారు. మత్స్యకారులకు ప్రభుత్వం సాయం చేయాలని వారు కోరుతున్నారు. ఈ తీరం వెంబడి 18 కిలోమీటర్ల దూరం మత్స్యకారు గ్రామాలు సముద్రం మీద ఆధారపడి జీవనోపాధి మత్స్య సంపద మీద ఆధారపడి బతుకుతున్నారండి. కానీ ఇవాళ ఒక వింత జరిగిందంటే, ఇక్కడ పెద్ద తిమింగలం ఒక 20 టన్నులు ఉంటుందండి. 20 టన్నులు 30 అడుగులు లోపల ఉంటుందండి. అటువంటి పెద్ద జీవులే చనిపోతున్నాయండి. ఇక్కడ డ్రిల్లింగ్ చేసేవారు డ్రిల్లింగ్ వేయటం వల్ల, బాంబులు వేయటం వల్ల మత్స్య సంపద తగ్గిపోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. తాజాగా జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ పతాకాన్ని ఎగురవేసింది. ఇదే ఊపుతో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయాన్ని సాధించాలని నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరూ ఊహించలేని విధంగా విజయాన్ని సాధించి విపక్షాలకు దిమ్మ తిరిగేలా చేసింది. సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్న 15 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయి విద్యుత్ సమస్యలపై విపక్షాలు చేస్తున్న ప్రచారం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. అలాగే ప్రజలకు విద్యుత్ సమస్యలపై గల కారణాలను వెల్లడించాలని ఆదేశించారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వాటిని ఎలా అధిగమించి విజయాన్ని సాధించాలో చర్చించారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కి శిక్ష పడిన తర్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడుతూ, నేను నా దేశాన్ని, దేశ ప్రజల్ని ప్రేమిస్తాను, అలాగే చట్టాన్ని గౌరవిస్తాను. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అనుసరిస్తాను. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు లోపల లొంగిపోతాను. క్షమాభిక్ష కోరను. నాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు. నేను మిగిలిన కొద్ది రోజులు నా కుటుంబంతో గడపాలి. నా పనులన్నీ పూర్తి చేసుకోవాలి. కాబట్టి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వమని కోరారు. అంతేకాక నాకు నా దేశమన్నా, నా ప్రజలన్నా ఎంతో ప్రేమని మరోసారి తెలిపారు. సంజయ్ దత్ వెంట అతని సోదరి ప్రియా దత్ కూడా ఉన్నారు. ఏడుస్తున్న సోదరుణ్ణి అక్కున చేర్చుకుని పలుమార్లు ఆమె ధైర్యం చెప్పారు. I have the highest respect of what the decision is, and I will abide to all the terms and conditions the Honorable Supreme Court has put on me, and I will surrender when the time is given. The Honorable Supreme Court has given me time to surrender, and I will surrender at that time. All I can tell you all is that I have not applied for any pardon. There are many other people who deserve pardon, and I just with folded hands want to tell the media, the honorable citizens of my country and the senior media people is that when I'm not going for a pardon, then there is no debate about it. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరాయకొండలో 18 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. సింగరాయకొండలో జరిగిన శ్రీ ప్రసన్నాంజనేయ తిరునాళ్లకు వెళ్లిన ప్రేమ జంటను 4 మగమృగాలు నిర్బంధించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతిపై అనుమానం కలిగిన పోలీసులు అడగడంతో ఆ యువతి జరిగిన విషయం చెప్పింది. పోలీసులు 2 నిందితులను అదుపులోకి తీసుకుని పరారీలో ఉన్న మరో 2 నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
నారాయణగుట్టకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సుల్తాన్ హమీద్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. పోలీసుల కథనం ప్రకారం 2-3 రోజుల క్రితమే ఇతను గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి పడివేసి ఉంటారని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా అతన్ని గుర్తుపట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని తెలిపారు. 2009 సంవత్సరంలో కూడా తనను ఒకసారి కిడ్నాప్ చేసిన విషయమే చంద్రయానగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం 4 నెలల నుంచి తను ఇంటికి రావడం లేదని, శనివారం నుంచి మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడని పోలీసులు తెలిపారు. అమిత్ సోదరుడు మీడియాతో మాట్లాడుతూ, అమిత్ను 4 సంవత్సరాల క్రితం యూసఫ్ బా వజీర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఫైసల్ బామ్ అనే వ్యక్తి చొరవ తీసుకుని అమిత్ను విడిపించాడు. అమిత్ను విడిపించినందుకు డబ్బులు ఇవ్వమని ఫైసల్ బామ్ చాలాసార్లు అమిత్ను అడిగాడు. దీనితో అమిత్ 32 లక్షల విలువ గల ఇంటిని ఫైసల్ బామ్కు ఇచ్చాడు. ఆ తర్వాత ఫైసల్ బామ్ యూసఫ్ బా వజీర్తో కలిసి చాలాసార్లు డబ్బు కోసం బెదిరించారని, ఈ హత్య వాళ్లే చేసుంటారని అమిత్ సోదరుడు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. करके यहाँ फेंक दिए थे वो शायद 3-4 दिन हो गया होगा. बॉडी भी ब्यूटीफाई हो गया. वो पुलिस सर्च करने के टाइम पे उनका ड्राइविंग लाइसेंस वो निकले तो सुल्तान बोल के वो आइडेंटिटी एस्टैब्लिश हुए. पुलिस जाके उनका घर में इतला देने के बाद वो लोग वहाँ के उनको पहचान लिए. वो बॉडी अभी उस्मानिया को शिफ्ट करे थे. ये मर गए सो आदमी रियल एस्टेट करता था. इससे बहुत साल से भी रियल एस्टेट में था. सुल्तान मेरा भाई अहमद सुल्तान, जिसको जो है मार दिया गया है. ये फैसल बाम और ये यूसुफ बा वजीर उसकी गाड़ में दम दम कर दिए. उसको 4 साल से घर में रही, समझे. ये फैसल बाम और ये यूसुफ बा वजीर इससे पहले किडनैप करा था उसको. बाद में फैसल बाम छुड़ाया. फैसल बाम छुड़ा के उससे पैसा खाया. 32 लाख का घर उसको दे दिया. फिर भी फैसल बाम उसके पीछे पड़े रहा है. घर पे आके उसको उसके घर में घुस के मार रहा ये फैसल बाम. यूसुफ बा वजीर कल तक की जो है सो यूसुफ बा वजीर उसके साथ था. मरने से पहले 3-4 दिन पहले से यूसुफ बा वजीर उसके साथ है. उसको पकड़ के करके ला के कहीं और मार के लाके यहाँ पे डाले. పోలీసులు అంచెలంచెలుగా అమలు చేస్తున్న CCTNS కు నగర ట్రాఫిక్ విభాగం అనుసంధానం చేయనుంది. మద్యం తాగి వాహనాలు నడిపే వాళ్ల జాబితాను CCTNS లో పొందుపరచాలనుకుంటున్నారు. ఈ విధానం అమలులోకి వస్తే ఇప్పటి వరకు ఉన్న MB యాక్ట్ కేసులతో పాటు FIRలు నమోదు చేయవలసి వస్తుంది. తాగి వాహనం నడిపిన ప్రభుత్వ ఉద్యోగులు 48 గంటల్లోపు జైలు నుంచి బయటకు రాకపోతే ఉద్యోగం పోయినట్టే. ప్రైవేటు ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, విదేశాలకు వెళ్లవలసిన వారు మద్యం తాగి వాహనం నడిపిన కేసులో పట్టుబడితే ఇక వారి ఉద్యోగాలు అంతే సంగతులు. కనుక మద్యం తాగి వాహనం నడపకండి. మరిన్ని వివరాల కోసం, న్యూస్ అప్డేట్ కోసం ప్రపంచంలోని ఏ మూల నుంచైనా లాగిన్ అవ్వండి www.tv11hyderabadnews.com మరియు యూట్యూబ్లో TV11 హైదరాబాద్ న్యూస్.